కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసిన శ్రీ భోగి గణపతి పీఠంలో 18వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం 17వ వార్షికంగా బ్రహ్మోత్సవ ఆరాధనతో 3000 మంది భక్తులకు భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. తొలుతగా గోగు పిడకలు పేర్చి ఆవు నెయ్యితో భోగిమంట వెలిగించి గోక్షీరాన్ని పొంగించారు. 3 ప్రదక్షిణలు చేసిన భక్తులకు తీర్థం అందించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసలపూడి రమణరాజు మాట్లాడుతూ 2 ఏళ్ల అనంతరం ఏడాది కాలం దేశాటన చేసి అనాథల ఆశ్రయం కోసం 2 ఎకరాల ప్రాంగణంలో గణపతి పీఠం ఆధ్వర్యాన స్వచ్ఛందంగా విశ్వంభర ఆశ్రమం ఏర్పాటు చేసే సత్సంకల్పం చేపట్టామన్నారు. మాఘ సంకష్ట హర చతుర్థి నుండి 24 నెలలు సుప్రభాత పల్లకి సేవ, కోటి వత్తుల అఖండ హారతితో భారీ అల్పాహార సమారాధన ప్రతి నెల చతుర్థి రోజున జరుగుతుందన్నారు. వినాయక చవితి రోజున చందనం రంగు వస్త్రాలతో 18 రోజుల మాలధారణ వహించే గణేష దీక్షాపరులతో తిరుమల బస్ యాత్ర చేపడుతున్నామని తెలిపారు. భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో అనాథల కోసం 2 ఎకరాల స్థలంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బృహత్తమైనటువంటి కార్యక్రమాన్ని భోగి గణపతి పీఠం ద్వారా నిర్వహించేటువంటి సత్సంకల్పం చేయడం జరుగుతూ ఉంది. అనాథలకు ఆశ్రమం అంటే అనాథలు అంటే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అనాథలుగా ఉన్నటువంటి వాతావరణంలో ఉన్న అటువంటి వారికి ఆశ్రమం నుంచి ఆహారం అందించేటువంటి విధంగా ఆ యొక్క ఆశ్రమం పేరు విశ్వంభర ఆశ్రమం. అది కూడా కాకినాడకి దగ్గరలోనే 2 ఎకరాల స్థలిలో ఆ యొక్క ఆశ్రమం ఏర్పాటు అవుతుంది. ఆ 2 ఎకరాల స్థలం ఇవ్వడానికి కూడా ఓ పెద్ద ఆయన ముందుకు వచ్చారు. కాబట్టి అది మనం చేసే భాగ్యం ఉంటే అది మన ద్వారాగానే ఆ కార్యక్రమం పూర్తవుతుంది. లేదా గణపతి పీఠం ద్వారా ఎప్పటికైనా సరే కూడా అది సాధ్యమవుతుంది. ఇది ఈ 3 యొక్క సత్సంకల్పాల యొక్క